స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. మూసీ నదికి సంబంధించి కాలుష్యం దాంట్లో భారీ ఎత్తున ఉంది. కాలుష్య నివారణ చేయాలి. దానికి తోడు ఒక రివర్ ఫ్రంట్ ను డెవలప్ చేయాలని GOMS 90 MAUD 25వ తారీఖు 3వ నెలలో 2017లో ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయటం జరిగింది. ఇది మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. సరే చేసిండ్రు, పెద్ద ఆర్భాటంతో చేసిండ్రు. దానికి ఒక చైర్మన్ ను కూడా నియామకం చేయటం జరిగింది. రెండు 2018లో ఈ మూసీ నదికి సంబంధించి ఈ ప్రాజెక్టును ఏ విధంగా చేపట్టాలి, ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు 9/7/2018 ఏమని చెప్పారు? దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా రివర్ బెడ్ లో లెక్కలు తీయాలని చెప్పారు. అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి తేల్చాలి. అదేవిధంగా రివర్ బెడ్ కు సంబంధించి బఫర్ జోన్ ఫిక్స్ చేయాలని చెప్పిండ్రు. బౌండరీతో పాటు 1 నెల కాల వ్యయంలో ఇది ఫిక్స్ చేయాలని చెప్పిండ్రు. అధికారులు డిస్కషన్ చేశారు. దాంతో పాటు రీహాబిలిటేషను, R&R, ఇంకేదైనా భూమి అక్విజిషన్ చేసినప్పుడు R&R ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనో ఇలా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ రివర్ బెడ్ కు సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ తో ఉన్న వారిని అందరినీ ఏ విధంగా ఎవిక్ట్ చేయాలి, వాళ్ళని తీసేయాలి అని ఈ మినిట్స్ లో స్పష్టంగా ఉంది. మేము కాదు ఈ మినిట్స్ చేపట్టింది, వారి ప్రభుత్వంలో. ఇంకా చెప్తా, ఇంకా మస్తు ఉన్నది దీంట్లో. ఇది చెప్పింది. అదేవిధంగా అప్పుడున్న గౌరవ మంత్రి గారు 2020 MAUDకి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మంత్రి గారు KTR గారు 2018 నుంచి 22 వరకు